ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుక్రవారపు సాయంకాల ఉపవాస ఆరాధనని ఆహ్వానిస్తున్నాను. అందరూ ప్రార్థన చేసుకుని శుక్రవారపు ఉపవాస ఆరాధన ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన ఏకీభవించవలసింది మనం చేస్తున్నాం. ప్రార్థన. మా మంచి కాపరి మా యెహోవా, ఈ సాయం సమయమున ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి భాగ్యం మాకు అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన ఇదిగో తండ్రి, నీ అనంతమైన ప్రణాళికలో నీ పరిశుద్ధమైన దైవారాధన క్రమంలో ఈ రాత్రి ప్రభావం అనుభవించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. నాయన నీ పరిశుద్ధము, నీ సన్నిధిని మరొకసారి ఇటు రీతిగా మేము అనుభవించి దానికి తగిన ప్రతిఫలాలు మా జీవితాలు పొందుకోవడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ రోమపత్రిక ధ్యానంలో మమ్మల్ని నడిపిస్తున్నావు నాయన. ప్రభా, దావీదు సంతానముగా ఆయన తల్లి ముద్ర పరిశుద్ధాత్మను బట్టి మహిమ ప్రభావం బయలుపరచబడినాం అనే మాట మీద ఈ రాత్రి మేము బోధించిపోతుండగా నన్ను నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ సన్నిధిని ప్రభావ మా అందరి అందులో ప్రభావ నాయన మా కుటుంబంలో ఉంచి నడిపించమని కోరి ప్రార్థన చేయించున్నాం. నైనా ఎక్కడో ఇద్దరు కూడా నా ముందు సిద్ధిస్తారో అప్పుడు నా నివాసం సరిపించావు. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో మేమందరం రీతిగా నేను కనపరచడానికి, నేను పుణ్యడానికి, నేను ధ్యానించడానికి, ప్రార్థించడానికి మాకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ప్రభా, నన్ను పిలువుము, అడగక నన్ను అడుగుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్నా, అడగక ముందే నేను మీకు ఉత్తరం ఇస్తానన్నా. ప్రభా, అట్టి అనంత ప్రణాళికలో ప్రభా ఈ రాత్రి మమ్మల్ని శుక్రవారపు సాయంకాల ఉపవాస ఆరాధనలో మమ్మల్ని చేర్చిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి మీరేది ఉద్దేశించున్నారో, ఏ వర్తమానం అయితే మాకు చిక్కుపరిచున్నారో వాటిని సంపూర్తిగా సంపూర్ణముగా ఆ జీవాహారాన్ని మేము పొందుకుని జీవ నదిలో ప్రభావ మేము త్రాగి నాలో నీళ్లు త్రాగి నాయన మా జీవిత విధానాన్ని ప్రభావ సజీవ లెక్కలో మమ్మల్ని తీర్చిదిద్దడానికి సాయం చేస్తున్నాను బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ రాత్రి మేము ఆరాధిస్తున్నాం. ప్రభు, ఆరాధన మీరే కారకులంగా మీరే ఈ ప్రార్థన అంతటి, ఈ గుడికి అంతటి నీ మహిమార్థం జరిగించుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 647వ కీర్తన, 647వ కీర్తన, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట పట్టుకుని ఈ శుక్రవారం సాయంకాల ఉపవాస ఆరాధనను ప్రారంభించుకుందాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశ్రమ కార్యము బట్టి ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నాగంతుల సితారతోను చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లల గ్రోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి, ఆ ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. శ్రోగోతాళములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, ఆ గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి,
ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. కలిసి దైవారాధన క్రమం పాటించము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. అందరూ నా వెంబడి చెప్పండి. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. క్రీస్తు మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. ప్రభువా మమ్మల్ని కనికరింపుము. అందరం కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణం పొందుము. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మకు ధరించుడి, కన్యక మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చెందనియు అదృశ్య లోకములను దిగనియు చనిపోయిన వారి నుండి మూడవ దినం లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండినాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమము, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణై శరీర పునరుద్ధానమును, నిత్య జీవనం ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. అలాగే అందరూ మన బైబిల్ గ్రంథం నుండి 8వ సంకీర్తనను, కీర్తన గ్రంథం నుండి 8వ సంకీర్తన ఉత్తర ప్రత్తర విభాగంగా చదువుకున్నాం. కీర్తన గ్రంథము 8వ సంకీర్తన మొదటి చరణము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందు నీ నామం ఎంత ప్రభావం గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాటివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని ఆకాశములను నీవు కలిగజేసిన చంద్ర నక్షత్రములను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రులను దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వాణిగా చేసినావు. మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగంలోను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటిని వాటి పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అంతట నీ నామము ఎంత ప్రభావం గలది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యోగములు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈనాటి వాక్య సందేశంతో సిద్ధపాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము మొదటి 7 వచనాలు పాస్టర్ గారు శ్రీమతి స్టెఫీ కృష్ణ గారు చదివిస్తారు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 7వ వచన భాగములు పాస్టర్ గారు వచ్చి కనిపిస్తారు. ఈ దినమునగా ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 7వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడులైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయుడను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడేది. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడి ఉన్నారు. ఈ వాక్యం ఇంత కలిగి లేఖన భాగాన్ని చదివించిన మాస్టర్ గారి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 656వ కీర్తన గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకుని అనే పాట పాడుకుని ఈనాటి దైవ సందేశం పడతాం. 656వ కీర్తన గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకుని.
గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో కుటికి వేగమెరానుండే వేగమెరానుండే పరలోక పెద్దలతో పరివారముతో కదలి పరలోక పెద్దలతో పరివారముతో కదలి ధర సంఘ వధువునకై ధర సంఘ వధువునకై తరలెను వరుణదిగో తరలెను వరుణదిగో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చేను మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చేను కొదమా సింహపురీతి కొదమా సింహపురీతి కదిలెను గర్జనతో కదిలెను గర్జనతో గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే కనిపెట్టు భక్తాలి కనురెప్పలు మారెదరు కనిపెట్టు భక్తాలి కనురెప్పలు మారెదరు ప్రథమమున లేచెదరు ప్రథమమున లేచెదరు పరిశుద్ధులు పుతులు పరిశుద్ధులు పుతులు గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే ఆకాశ మధ్యమున ప్రకాశమానుండై ఆకాశ మధ్యమున ప్రకాశమానుండై లోకానారాజై లోకానారాజై శోకము తొలగించు శోకము తొలగించు గగనము చీల్చుకొని యేసు కనులను తీసుకొని వేలాది దూతలతో భూమికి వేగమెరానుండే వేగమెరానుండే ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యానం కొరకు సిద్ధపడదాం. ఎందుకనగా దేవుడు ఆయన అనంత ప్రణాళికలో పాటల్లోను ఆరాధనలోను చక్కటి సన్నిధిని మనకు అనుభవించినట్టు చేశాడు. మరి అతి అమూల్యమైన సందర్భము మరి వాక్య సందేశం దైవ సందేశాన్ని జీవ ఆహారాన్ని పొందుకునే సమయం కనుక మనం ఆత్మ సత్యంతో ఆయన ఎదుగుదాం. ఖచ్చితంగా మనతో మాట్లాడాలని, మనకు దొరకాలని, ఆ వాక్యం మనకు దొరకాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలోకి పంచవలసింది కోరుతున్నాను. మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తి నెల విశ్రమిస్తాడని మాకు వచ్చిన మహోన్నతుడా, నీ చోట నివసించడానికి మనం కొరిగించిన గొప్ప ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి ప్రభా మీ సన్నిధిని మాకు అనుగ్రహించాలని వందనాలు. ఈ దీవెనకరమైన నీ అనంత ప్రణాళికలో మమ్మలను మా కుటుంబస్తులను ప్రభా ఈ రీతిగా దరిచేర్చి నీ శిలువ యాగము ప్రభా ఇదిగో తండ్రి శిలువ యాగమునకు మమ్మలను కూడా పాత్రులుగా చేసిన దాన్ని బట్టి ప్రభా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడతారని, ఆ శిలువ ఎందే మా నిరీక్షణ, ఆ శిలువ ఎందే మా
దృక్పథము, మా సమస్తము, మా కేంద్రితము అట్టి సిలువ మా జీవితంలో గొప్ప కార్యం చేసిందని మా జీవితంలో సాక్ష్యం చెప్పడానికి నాకు స్తోత్రాలు. నేనే మార్గం అన్నావు ప్రభా. అవును తండ్రి, ఆ సిలువ లేనిదే మా జీవితానికి నూతన మార్గం లేనే లేదు. అటు అనంతమైన ప్రణాళికలో మరొక శుక్రవారం ఇటు రీతిగా అయినా నిన్ను కనపరచడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను స్థుతించడానికి, ప్రభా కొనియాడడానికి, మరి ప్రాముఖ్యంగా నీ మాటలను వినడానికి, నీ మాటలు జీవము కలిగిన మాటలు ప్రభా, నీ మాటలు ప్రభా ఉన్నతమైన మాటలు ప్రభా, నీ మాటలు ప్రభా మాకు దారిని చూపించే మాటలు ప్రభా, నీ మాటలు ప్రభా మాకు వెలుగును అనుగ్రహించే మాటలు కనుక అట్టి నీ అనంతమైన గొప్ప మాటలను ప్రభా ఈ రాత్రి మేము వినడానికి, మీ ప్రభా నీ నోటి పూరగా నన్ను ఈ బిడ్డలతో మాట్లాడడానికి నన్ను నిలబెట్టమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరొక శుక్రవారం ఇటు రీతిగా ఆయన అనంత ప్రణాళికలో మమ్మల్ని దేవుడు ఇటు రీతిగా చేర్చిన విధానం బట్టి, ముఖ్యంగా నేను మరొకసారి మీతో ఇటు రీతిగా ఆయన మాటలను మీకు అందజేయడానికి, నేను కేవలం మెసెంజర్ మాత్రమే, ఆయన మాటలు మీకు అందజేయడానికి నన్ను నా భార్యను ఇటు రీతిగా ఐక్యపరిచి ఆరాధనలో, ప్రార్థనలో అధ్యక్షత వహించడానికి, ఆయన అధ్యక్షతలో మేము నిర్వహించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభు పేరిట మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, మరొక శుక్రవారం రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి 7 వచనాలను ధ్యానించడానికి గొప్ప తరుణంగా భావిస్తాను. ఎందుకంటే ఈ రోమపత్రిక ధ్యానించడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తాను. నేను ఆల్రెడీ తెలియజేశాను, దిస్ బుక్ ఈజ్ కాన్స్టిట్యూషన్ ఫర్ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవునికి ఇది ఒక రాజ్యాంగం. మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంది, ఎందుకంటే చాలాసార్లు మర్చిపోతాం. రోమపత్రిక అనేది దిస్ ఈస్ ఏ కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం లాంటిది ప్రతి క్రైస్తవునికి. ఏదైనా నూతనంగా ప్రారంభించాలంటే ఈ రోమపత్రిక దిస్ ద బెస్ట్ బుక్ టు స్టార్ట్ ఏ స్పిరిచువల్ లైఫ్. ఆధ్యాత్మికమైన నూతన స్వభావంతో మన నడకను ప్రారంభించాలంటే ఈ రోమపత్రిక చాలా ప్రధానంగా మనం గమనించగలం. మంచిది. మరి రోమపత్రిక మొదటి అధ్యాయం నుండి మొదటి 7 వచనాలు చదవ విన్నాం. దానిలో ఈరోజు యేసుక్రీస్తు శరీరంను బట్టి దావీదు సంతానం గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపింపబడెను. అంటే ఈరోజు నేను మీ ముందుకి తీసుకురావాల్సిన అంశం ఏంటంటే, యేసు ప్రభుల వారు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే 7 ప్రసంగాలు కేవలము 3 లైన్స్ తెలియజేశాను. ఏంటంటే, మొదటిది దేవుడు తన కుమారుడు, 2 దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్త, దేవుని కుమారుడు, 2వది ఆయన సువార్త, 3వది పరిశుద్ధ లేఖనము అనేది తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసిన ప్రవక్తల నోట దేవుని వాగ్దానం. 3 ప్రసంగాలు అక్కడికి తెలియజేశాను. 4వది మృతులలో నుండి పునరుద్ధానుడైనందున అనే మాట గురించి వివరించాను. తర్వాత ఇవాళ పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. దేవుని కుమారుడు గురించి వివరించాను మొట్టమొదటిగా. అక్కడి నుండి అయిన ప్రారంభము ఇప్పటి వరకు 7 ప్రసంగాలు, ఇవాళది 7వ ప్రసంగంగా మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, పరిశుద్ధాత్మను బట్టి. మీకు ఆల్రెడీ తెలియజేశాను, దావీదు సంతానములు శరీరమును బట్టి ఒకటి, 2వది
దావీదు సంతానము బట్టి. రెండు ప్రసంగాలు ఆ మాటల్లో తెలియజేశారు. ఎందుకు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు? ఆ శరీరధారి అయిన యేసుక్రీస్తు దేవుని ప్రణాళికలో దావీదు సంతానం వల్లే వచ్చిన సంతానము. ఆ సంతానములో ఎందుకు వచ్చాడని తెలియజేశాను. ఎందుకు వచ్చాడు, దాని యొక్క కారణం ఏంటి అనేది గతించిన శుక్రవారం మీకు తెలియజేశాను. ఎందుకు వచ్చాడు ఆయన? మృతులలో నుండి పునరుద్ధానాన్ని సమకూర్చడానికి. మృతులలో నుండి మరణంను జయించి ఆయన ఏకైక వ్యక్తిగా మరణం నుండి జయించినందుకు ఒక మాట ఉంది అక్కడ, జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే, మృతుల నుండి పునరుద్ధానుడైనందున అని అన్నది. అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది. ఆయన ఆల్రెడీ జయించాడు కనుకనే మనం కూడా జయించాలని యెహోవా దేవుడు సెలవిస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరూ చేరలేడని యోహాను సువార్త 14:6 చూడగలం. సహోదరులారా, గతించిన వారం పునరుద్ధానం గురించి వివరించాను. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు? మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి రూపం ధరించుకుంటాడు? మనిషి చనిపోతే మనిషి ఎలాంటి స్వరూపం ధరించుకుని అసలు మనం కనిపెడతామా? అసలు మనం గుర్తించుకుంటామా? అసలు మనం మన పితరులను, మన వారిని, మన ప్రియులైన వారిని మనం కనిపెట్టగలమా? మనం గుర్తించగలం అనే విషయాలు, చాలా విషయాలు మరణించిన తర్వాత ఏమవుతామో అనే పునరుద్ధానం గురించి వివరించడం జరిగింది. ఈ వారం ఒకవేళ మనకి మరణము తర్వాత పునరుద్ధానం లేదనుకోండి, ఏమవుతాము అనే విషయాన్ని మేము ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. అసలు దానికి మూలం ఏంటి? ఎందుకు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను బట్టి అనే మాటలు చాలా చాలా లోతుగా ఎందుకు అనుగ్రహించాడు? మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, దావీదు సంతానంలో ఎవరు పునరుద్ధానం అవ్వలేదు. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు సంతానంలో ఎవరు పునరుద్ధానం పొందుకోలేదు. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల మాత్రమే దావీదు సంతానం. నో వన్ ఇన్ ద సన్షిప్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారులు ఎవరు కూడా పునరుద్ధానం పొందలేదు. కేవలము యేసు ప్రభుల వారు. ఎందుకు అనే మాటను మీకు తెలియజేయాలి. ఎందుకు ఆయన మాత్రమే అంటే మీరు జాగ్రత్తగా ఈ మాటలు, అంటే మీరు దేవుడు తన కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైనా ఆ సువార్త పరిశుద్ధ లేఖనం తన ప్రవక్తల ముందు వాగ్దానం చేసిన 3 వాక్యాలు తెలియజేశాను. 4వ మాట, యేసుక్రీస్తు శరీరం బట్టి 4, 5 దావీదు సంతానముగా 5, తర్వాత మృతుల నుండి పునరుద్ధానుడైనందున 6, ఇవాళ పరిశుద్ధమైన ఆత్మను బట్టి. మీరు జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఈ 4 లైన్స్ ఎక్కడ తెలుసా? మన అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఉన్నాయి. పౌలు యేసుక్రీస్తు దాసుడను అపోస్తలులను ఉంటూ పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులు ఉంటూ పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది అని బెండిక్షన్ ఇస్తాడు. మా తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తుని కృపై సమాధానం కలుగునుగా. కానీ మొట్టమొదటిసారిగా ద ఫస్ట్ కోటేషన్, మొట్టమొదటిగా ఒప్పుకోలు అపోస్తలుడైన పౌలు జీవితంలో ఏముంది తెలుసా? అపోస్తలుల విశ్వాస ప్రమాణం. ఎందుకంటే తాను అపోస్తలుల లెక్కల్లో చరిత్ర లేడు, కానీ తాను అపోస్తలులకు పిలువబడడానికి నిలిపించుకున్నాడు. అందుకని బట్టి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మొట్టమొదటిగా అక్కడ చూడగలం. ఏంటి అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో దానికి లింక్ అంటే మీరు జాగ్రత్తగా చదవండి. అపోస్తలుల విశ్వాస ప్రమాణం దయచేసి సంఘారాధన పుస్తకంలో మీరు గమనించినట్లయితే, అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. నేను కూడా దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒక నూతనమైన ఆలోచనలు దేవుడు పుట్టించాడు. సహోదరులారా, మరొకసారి తెలియజేస్తున్నాను, దావీదు సంతానంలో ఎవరు పునరుద్ధానం అవ్వలేదు. కేవలం ప్రభు అయిన యేసు ప్రభుల వారు మాత్రమే పునరుద్ధానుడయ్యాడు. పునరుద్ధానుడైనందున అని అంటున్నాడు. అంటే ఎందుకు యేసు ప్రభుల వారు మాత్రమే అంటే, తను చాలా చక్కగా అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని కోట్ చేస్తున్న అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? భూమి ఆకాశం సృష్టించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను అని అంటాడు. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా చదవాలి. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈ మాటలు మీరు దేవుని కుమారుడిగా నమ్ముచున్నాను మాటలు కోట్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం చదవబోయేది, ఇప్పుడు మనం ధ్యానిస్తున్నది ఇక్కడ కనబడుతుంది ఏంటంటే, ఈయన ఎవరు? దేవుని కుమారుడైన దావీదు సంతానముల శరీరమును బట్టి మృతుల పునరుద్ధానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి అనే మాటను గురించి కోట్ చేస్తూ ఇక్కడ మాట అంటున్నాడు. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి.
ఎందుకు యేసు ప్రభుల వారు మరణంను జయించగలిగారు? ఎందుకు యేసు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యారు? ఎందుకు యేసు ప్రభుల వారు తండ్రి సమీపములో, తండ్రి కుడిపార్శ్వమున ఎందుకు కూర్చోగలిగాడు? ఎందుకు తండ్రి తన కుడిపార్శ్వమున కూర్చుని సింహాసనసీనుడిగా రేపు రాబో కాలములో తీర్పు చెందిపోతున్నాడు? గగనము చీల్చుకుని యేసు గనులను తీసుకుని రాబోతున్న యేసు ప్రభువును నువ్వు ఎలా ఎదుర్కొనగలవు? ఇవాళ ఒక జ్ఞాపకం చేస్తున్న ప్రభువుల వారు పరిశుద్ధాత్మను బట్టి. ఎందుకు పరిశుద్ధాత్మ అంటే, పరిశుద్ధాత్మ లేనిదే పునరుద్ధానం లేదు. పరిశుద్ధాత్మ మన యేసు ప్రభుల వారి జీవితంలో పుట్టుకలోనే ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఒకవేళ మలినమైన ఆత్మ ఉందనుకోండి, ఒకవేళ మీ జీవితంలో మలినమైన ఆత్మ ఉంటే మీకు ఖచ్చితంగా నరకమే. నరకాగ్నిలో మీరు జీవిస్తారు, నరకాగ్నికి పాత్రలు అవుతారు. అందుకని యేసు ప్రభుల వారు పునరుద్ధానుడైనందున ఎలా పునరుద్ధానుడయ్యా అంటే, మొట్టమొదటిగా తెలియజేస్తున్న లేఖన భాగం, ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడిన వ్యక్తి. ఎలాంటి మనుషుని యొక్క జోక్యం లేదు. పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భములో ధరింపబడిన యేసు ప్రభుల వారిని గమనించగలం. అంతేకాదు ప్రియ సహోదరులారా, ఇంకా కొద్దిగా కిందకి వెళ్తే, పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని, సజీవులకును మృతులకును తీర్పు చేయటకు. ఇది వాళ్ళ గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను బట్టి అనే మాటలో మీరు పరిశుద్ధులై ఉండలాగానే యెహోవా దేవుడు మనకు పరిశుద్ధాత్మను సంచికరువుగా ఇస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడవాలి. లేని ఎడల ఏమవుతున్నామో తెలుసా? నరక పాత్రలో అవుతున్నామేమో. ఆ జడ్జిమెంట్ సీట్ లో సజీవుల లెక్కలో ఉంటావా, లేదా మృతులలో నరకపు లెక్కల్లో ఉంటావా? సజీవులకును మృతులకును రెండు మాటలకు పూజ చేస్తాం అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో. సజీవులుగా ఉంటావా, మృతులుగా ఉంటావా? నీ జీవితంలో వారిద్దరికి తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చిన నేను నమ్ముచున్నా. ఇక్కడ ప్రాముఖ్యంగా ఇది మరొక మాటగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పరిశుద్ధాత్మ వల్ల గర్భంలో ధరింపబడ్డాడు. అంతేకాదు, ఈయన పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. అపొస్తలుడైన పౌలు మొదటిగా భూమి ఆకాశం సృష్టించిన యెహోవా సర్వశక్తి గల తండ్రిని నమ్ముచున్నాడు, ఆయన కుమారుడైన యేసు ప్రభుల వారిని నమ్ముచున్నాను. ఇక్కడ చాలా చక్కగా అంటాడు. మూడవ మాట, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఎందుకు పరిశుద్ధాత్మ నమ్ముచున్నాడు అంటే రెండు మాటలు అంటున్నాడు. పరిశుద్ధ క్రైస్తవ సంఘము పరిశుద్ధుల సహవాసము, వాటి యొక్క పాపక్షమాపణ, వాటి యొక్క శరీర పునరుద్ధానం, తర్వాత వచ్చే నిత్య జీవం. నిత్య నరకాజ్ఞ, నిత్య జీవమా? పరిశుద్ధాత్మ మూడు మాటలు అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో మనం చూడగలం. పరిశుద్ధాత్మని పుట్టాలి, గర్భంలో ధరింపబడిన యేసు ప్రభుల వారు పరిశుద్ధాత్మను నమ్మునట్లు పుట్టిన మనము పరిశుద్ధాత్మ నమ్మాలి, దాని నడిపింపులు నడవబడాలి. అంతేకాదు, పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసములో. అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పుడతామో, మనం ఎప్పుడైతే పరిశుద్ధతను అలంకరించుకుని 21వ సామెతల గ్రంథంలో కీర్తన గ్రంథం 21వ సంకీర్తన, పరిశుద్ధతను పరిశుద్ధ ఆభరణాలను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడుచున్నాడు దావీదు సెలవిస్తాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మనం నడిపింపబడతామో, అప్పుడు పరిశుద్ధ సంఘముకు పరిశుద్ధుల సహవాసములో, అంటే నిత్య జీవములో మనం పాలు పంచుకుంటాం. సహోదరులారా, ఇవాళ యెహోవా దేవుడు అంటున్నాడు, నేను చేశాను, నేను పుట్టాను, నేను జన్మించాను, నేను జీవించాను, అంతేకాదు నేను మళ్ళీ తిరిగి సజీవుల లెక్కలో తీర్చిదిద్దబడ్డాను. ఎలాగంటే పరిశుద్ధాత్మలో పుట్టాను, పరిశుద్ధాత్మలో జీవించాను, పరిశుద్ధాత్మ క్రైస్తవ సంఘముగా. అపొస్తలుడైన పౌలు తన కుటుంబానికి, రోమా కుటుంబానికి సెలవిస్తున్న మాటలు, హెచ్చరిస్తున్న మాటలు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మను బట్టి ఇవాళ మన జీవితంలో పరిశుద్ధాత్మ మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? ఎందుకు పరిశుద్ధాత్మ అంత ఇంపార్టెంట్? పరిశుద్ధాత్మ లేని ఎడల మన జీవితంలో ఎలాంటి విషయాలైనా, ఎలాంటి పరిస్థితులైనా ముందు నడవలేదు. ఆల్ వర్డ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ బైబిల్ ఆర్ రిటన్ బై ద ఇన్స్పిరేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడిన గ్రంథం ఇది, పరిశుద్ధ లేఖన భాగం.
సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నా మాటలు ఆలకిస్తున్నావా? నా మాటలు జాగ్రత్త వినాలి. పరిశుద్ధాత్మలో పుట్టాలి అంటే మీరు బాప్తిసం తీసుకున్నప్పుడు the next immediate reaction, the next immediate ఏం జరుగుతుందంటే ఇమ్మీడియట్ రిజల్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ నీ పైకి వస్తుంది. ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నామో, ఎప్పుడైతే యేసుప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఇదిగో పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. పావురము ఒక పావురము కరెక్ట్ గా యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న యోర్దాను నదిలో యేసుక్రీస్తు బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఒక పావురము అల్లాడింది. పావురము ఆత్మ వలె యేసు ప్రభుల వారి పైన కనబడింది. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుడే. రూపాంతర కొండ మీద ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. కానీ మూడవసారి కలవరి కొండపై ఆయన మాట్లాడలేదు. బికాస్ he was crying for you and me. ఎందుకో తెలుసా? మొదటిసారి మాట్లాడాడు, రెండవసారి మాట్లాడాడు, మూడవసారి మాట్లాడలేదు. ఎందుకో తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా? ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకో తెలుసా? ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారు మరణాన్ని జయించడానికి ఒత్తిడి, ఎంతో గంభీరమైన భరించరాని దుఃఖాన్ని, భరించరాని పాపాన్ని, పాపరహితుడైన యేసు ప్రభుల వారు పరిశుద్ధుడుగా, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పునరుద్ధానం అయ్యాడు. సహోదరి సహోదరులారా, మరొక మాట తెలియజేయాలని ఆశపడుతున్నాను. నిక్కే విశ్వాస ప్రమాణంలో కూడా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మాత్రమే కాదు, నిక్కే విశ్వాస ప్రమాణంలో కూడా భూమి ఆకాశంలో దృశ్యము సమస్తము సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను అంటూ, ఆయన జగన్ కుమారుడు అద్వితీయ ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగమునికి ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుడి నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుడును సృష్టింపడిగా జన్మించిన వాడు, తండ్రితో ఏకత్వం గలవాడును, సమస్తము కలిగేసిన వాడు నేనున్నాడు. ఈయన మానవులకు మన కొరకు, మన రక్షణ కొడుకును, పరలోకమును దిగి కన్యకు మరి అయిన మన పరిశుద్ధాత్మలను అవతరించి పుట్టి మనుషుడు ఆయనను. సేమ్ నిత్య విశ్వాస ప్రమాణంగా 325వ ఏడీలో ఈ మాటలు నైసిన్ కౌన్సిల్లో కాన్స్టాంటినోపుల్, మనకందరికి తెలుసు, గతించిన ఆదివారం మీకు తెలియజేశాను. హెలెనా తన తల్లిగారు విజయం సంపాదించిన తర్వాత ఈ నైసిన్ క్రీడ్ ని, ఈ నిక్కే విశ్వాస ప్రమాణాన్ని, అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఉనికిలోకి తీసుకొచ్చారు కాన్స్టాంటినోపుల్. సహోదరి సహోదరులారా, ఒక మాట జ్ఞాపకం ఉంచాలని ఆశపడుతున్నాను. అపోస్తలుల విశ్వాస ప్రమాణమైన నిక్కే విశ్వాస ప్రమాణమైన ప్రమాణం మాత్రం ఒకటే. రెండు ప్రమాణాలు ఒకటే బోధిస్తున్నాయి. పరిశుద్ధాత్మ వల్ల పుట్టడం, పరిశుద్ధాత్మ వల్ల అవతరించడం, పరిశుద్ధాత్మ గర్భమును ధరింపబడి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుషుడు ఆయన అన్నట్లు నిత్య విశ్వాస ప్రమాణం మనం చూడగలం. అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుల, 3వ దినము తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి తండ్రి యొక్క కుర్చేతి వైపున కూర్చున్నాడని తెలియజేస్తూ 3వ మాట కింద లైన్ లో పారాగ్రాఫ్ ఉంటాడు. తండ్రి నుండి కుమారుడు నుండి బయలువెడచ్చు, తండ్రితోను కుమారుడితోను ఏకముగా ఆరాధింపడచ్చు, బయలువెడచ్చు, ఆరాధింపబడచ్చు, మహిమపరచబడచ్చు. అంతేకాదు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువును పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను అని అంటాడు. సహోదరి సహోదరులారా, ఇవాళ అపోస్తలుల విశ్వాస ప్రమాణం జ్ఞాపకం చేస్తారని అపోస్తలుడైన పౌలు. ఇవాళ నీ ఒప్పుకోలు ఎలా ఉండే, మన జీవితంలో ఎలా ఉన్నామంటే, ఒప్పుకోవడం చాలా బాగుంది, కానీ జీవితంలో అట్టి రీతిగా నువ్వు జీవిస్తున్నావా? 3 మాటలు: పరిశుద్ధాత్మలో పుట్టాలి, పరిశుద్ధాత్మలో జీవించాలి, పరిశుద్ధాత్మ తెలియజేయాలి. శరీరం మంటికి మార్చున్నాడు, ఆత్మ దేవుని సన్నిధిని చేరాలి, లేని ఎడల నరకం. సహోదరి సహోదరులారా, డీమన్స్, డెవిల్ అనే మాట సింగర్ లో ఉంది, డీమన్స్ ప్లూరల్ లో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ నీ జీవితంలో నరకాగ్నికి అపవిత్రాత్మతో నింపబడిన వ్యక్తిగా జీవిస్తున్నామేమో, ఈరోజు కొన్ని మాటలు మీ గురించి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అపవిత్ర ఆత్మ పరలోక రాజ్యం చేరదు. అపవిత్ర ఆత్మతో నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యాన్ని చేరలేవు. అపవిత్ర ఆత్మ డెవిల్ నీ జీవితంలో కలిగి ఉన్నావంటే నీ జీవితంలో ఎప్పుడు అపజయమే. డెవిల్ స్పెల్లింగ్ లో మీరు గమనించినట్లయితే DEVIL,
డీలో డేంజర్, ఈవిల్ ఉంది. ఈవిల్, ఈవిఐఎల్, ఈవిల్. ఆ డెవిల్ని, ఆ ఈవిల్ని మార్చగలిగితే, తిరిగేస్తే, ఈవిల్ని తిరిగేసేయండి. తిరిగిస్తే ఏమవుతుందంటే LIVE, లివ్, నువ్వు జీవిస్తావు. నీ జీవితంలో అపవిత్ర ఆత్మతో ఉన్నట్లయితే, అపవిత్ర ఆత్మను బట్టి నీలో నరకం తప్ప మరి ఏమీ లేదు. పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా, దేవుని పిల్లవానిగా, దేవుని రాజ్యానికి వారసుడిగా ప్రభావంతో నిర్మింపడానికి కారణమవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, డెవిల్ లేదా డీమన్స్ వారి యొక్క ప్రారంభము, వారి యొక్క అధిపతిని మీరు గమనించినట్లయితే, లూకా సువార్త 11వ అధ్యాయం 15వ వచనము, మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో మీరు చదివినట్లయితే, అపవాదికి, దయ్యములకు అధిపతి అయిన బయలుజెబూలు గురించి మాకు వివరించబడుతుంది. దీనికి అపవాది దయ్యములకు అధిపతి ఎవరంటే బయలుజెబూలు అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్త 11వ అధ్యాయం, అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం దీన్ని చూడగలం. యేసు ప్రభుల వారు మూగ దయ్యాన్ని వెలగొట్టడం ద్వారా కొందరు ప్రభువునే, మీరు గమనించండి, ప్రభువునే బయలుజెబూలు అని అన్నారు. అంతే, బయలుజెబూలు ఈ లోక అధిపతి, ఈ దయ్యాలకు అధిపతి అయిన బయలుజెబూలును యేసు ప్రభువుని పోల్చారు. ఈయనే అంటే దయ్యమును పోగొడుతున్నాడు గనక, అధికారం ఉంది గనక ఈయన బయలుజెబూలు అని తెలియజేసి, ఈరోజు మనం కొన్నిసార్లు బయలుజెబూలు వల్లే, బయలుజెబూలు యొక్క ఆధిపత్యంలో, బయలుజెబూలు యొక్క సంతానం వల్లే, అపవాది సంతానం వల్లే అపవాది క్రియలు కలిగి ఉన్నామేమో, అపవిత్ర ఆత్మను మనం కలిగి ఉన్నామేమో. మీ అధిపతి ఎవరు? ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హూ ఈజ్ యువర్ లీడర్? ఎవరు మీ లీడర్? హూ ఈజ్ హీ? యేసు ప్రభువా లేదా బయలుజెబూలు? హూ ఈజ్ యువర్ లీడర్? నిజంగా నువ్వు ప్రభువుని సేవిస్తున్నావా? నిజమైన ఆత్మతో, నిజమైన హృదయంతో, నిజమైన శరీరంతో ఆయన ధ్యానిస్తున్నావా? అంతేకాదు ప్రియ సహోదరి సహోదరుల, డెవిల్స్ ని లోకాధికారి కూడా అన్నారు. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం, యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం, యోహాను సువార్త 16వ అధ్యాయం 11వ వచనాల్లో కూడా లోకాధికారి. మీరు గమనించండి, లోక విషయంలో ఆధిపత్యాన్ని సంపాదించడానికి ప్రయాసపడుతున్నావా? ఏ లోకపరమైన విధి విధానాల్లో గొప్పతనాన్ని కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నావా? ఇవి ఆలోచనలన్నీ, ఈ తలంపులన్నీ ఎవరికి తెలుసా? లోకాధికారి అయిన అపవాదివి. సైతాను మిమ్మల్ని భ్రమపెడుతుందేమో. సహోదరు దాని నుంచి వెడలి దేవుని యొద్దకు రావాలని తెలియజేస్తున్నాడు. అంతేకాదు, అపవాది దుష్టులకు తండ్రి. He is the father of evil people. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా మీరు చూడగలరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం, దేవునికి విరోధులైన దుష్టులు వారి తండ్రి దురాశలు నెరవేరుస్తారు అని అంటాడు. యోహాను సువార్త మొదటి పత్రిక యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, దుష్ట లోకమంతా దుష్టిని స్వాధీనంలో ఉన్నది అంటాడు. అంతేకాదు, యోహాను సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, క్రీస్తు వారంతా సత్య దేవుని కుమారుడైన యేసు ప్రభువు నందుంటారు కదా, యేసు ప్రభుల వారి యందు ఉంటారు కానీ అపవాది యందు ఉండరు కదా అని అంటాడు. సహోదరి సహోదరులారా, మీ తండ్రి ఎవరు? హూ ఈజ్ యువర్ లీడర్ అండ్ హూ ఈజ్ యువర్ ఫాదర్? సహోదరి సహోదరులారా, ఎవరికి మీకు తండ్రి? లోకాధికార, దుష్టులకు తండ్రియా? ఎవరు? పవిత్ర ఆత్మతో నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఖచ్చితంగా ప్రభువు సన్నిధిని చేరలేవు. అంతేకాదు, అతడు అబద్ధికుడికి జనకుడు, లయర్ అండ్ ద ఫాదర్ ఆఫ్ లై. సహోదరి సహోదరులారా, ఒకసారి ప్రభు ఉన్నాడంటాడు, మరొకసారి ప్రభు లేడంటాడు. ఒకసారి ఏమో ప్రభు ఉన్నాడు, మంచి జరిగితే ప్రభు ఉన్నాడు, నిజంగా దేవుడు చేశాడు అనుకుంటాం. మనకి మంచి జరగకపోతే ప్రభువా ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తాం. నేను ఆ జీవితంలో ఎప్పుడు ఒకలాంటి నమ్మికను మనం కలిగి, కష్టమైన సుఖమైన బాధైన విషయం మీ జ్ఞాపకం ఉంచాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు, శీలలు చెరసాల వేయబడ్డారు. ద సీక్రెట్ ఆఫ్ దేర్ సక్సెస్, వారి జీవితంలో సీక్రెట్ ఏంటో తెలుసా? వారు దేవుని స్తుతించారు, వారు దేవుని ఆరాధించారు, వారు దేవుని కొనియాడారు. మన కష్టంలో ఉన్నప్పుడు దేవుని కొనియాడమే సీక్రెట్.
ఫర్ విక్టరీ. విజయమును ఆ చెరసాల బద్దలైపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని స్తుతించారు. యెహోషువ పరిపాలనలో, యెహోషువ నాయకత్వంలో మీరు గమనించినట్లయితే యోర్దాను నదిని దాటడం మోషే పరిపాలనలో, మోషే నాయకత్వంలో గొప్ప దేవుడు కనుక, దేవుడు గొప్పడు కనుక ఆయన భక్తుడిగా, ఆయన నాయకుడుగా, ఆయన అనుచరుడుగా మోషే జీవితంలో జరిగిపోయింది. కానీ యెహోషువ జీవితంలో వేరు. సహోదరులారా, యెహోషువ జీవితంలో యోర్దాను నది దాటడం ఒక పెద్ద ఘట్టం. యెహోవాకు అనుసరించి జీవించాడు, అందుకని ఆ ఘట్టాన్ని గుర్తించాడు. అంతేకాదు ప్రియ సహోదరులారా, మీరు గమనించండి, నమ్మికతో విశ్వాస యాత్రలో నమ్మికతో మొదటి కాలు మోపాడు. అంతేకాదు, మీరు ఎరికో గోడలు మీరు గమనించండి. ఎరికో గోడలు బద్దలైపోవడానికి కారణం విశ్వాసపు నడక. చేతుల్లో దివిటీలు పెట్టుకుని విశ్వాసపు నడక నడిచారు. వాళ్ళు ఆగిపోలేదు. ఎలా జయిస్తామో అని ఆగిపోలేదు. విస్మయం పొందలేదు, తృణీకరింపబడలేదు. They have done what God has done, what God has told them to do. దేవుడు ఏదైతే చెప్పాడో అది వాళ్ళు నమ్మికతో చేశారు. వారి కష్టంలో ఉన్నారు, వారి జయంలో అపజయంలో ఉన్నారు. ఎరుకో గోడలు పెద్ద గోడలవి. దాని గురించి చాలా చరిత్ర ఉంది. దాని గురించి చెప్పాలంటే సమయం ఉండదు. సహోదరులారా, వాక్ విత్ ఫెయిత్, నాట్ విత్ సైట్. సహోదరులారా, ఒకవేళ లోకాధికారికి నువ్వు ప్రభావితం చెంది ఉన్నావంటే, ఒకవేళ నీ తండ్రి దుష్టుడైతే, నీ తండ్రి అబద్ధికులు జనకుడైతే, సహోదరులారా, కష్టం వచ్చినప్పుడు ఆగిపోతాం. సహోదరులారా, కష్టం వచ్చినప్పుడు నిరుత్సాహం చెందుతున్నావా? సమస్య వచ్చినప్పుడు నువ్వు దుఃఖం కలిగి ఉన్నావా? నువ్వు దుఃఖం ఏమిటైతే లేఖన భాగం సెలవిస్తుంది, నీ శ్రమ దినమున, నీ కష్ట సమయంలో నువ్వు వెనుకంజ వేస్తే, నువ్వు బలహీనం అయిపోతే, నువ్వు అపవాదికి చోటిస్తున్నట్లు. పౌలు శీలలో సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాడు వెలుగు తిరగలేదు, దేవుని స్తుతించడం ప్రారంభించారు. అంతేకాదు, యెహోషువ నాయకత్వంలో ఎరుకో గోడలు పగలగొట్టడానికి కారణం ఏంటో తెలుసా? విశ్వాస నడక. వారి జీవితంలో విశ్వాసంతో నడిచారు. విశ్వాసంతో పాటలు పాడారు పౌలు శీలలు, విశ్వాసంతో నడిచారు ఇశ్రాయేలీయులు. అందుకని గొప్ప విజయాన్ని చూశారు. అది భౌతికంగా చూశారు. అపోస్తలుడైన పౌలు జీవితంలో ఆధ్యాత్మికంగా చూశారు. చెరసాల నాయకుడిని రక్షణలో నడిపించారు. సహోదరులారా, సహోదరులారా, యేసుక్రీస్తు కలవరి కొండ పైన కింద యూదులు యేసుక్రీస్తుని అపహసించారు. వారు అపవాది శోధకులు, అపవాది అంతమంది శక్తులకు ప్రభావితం చెందినవారు, లోకాధికారికి దాసులు, అబద్ధికులు, జనకులు. అంతేకాదు, దుష్టులో వాళ్ళ తండ్రి. ఏమన్నా తెలుసా? నువ్వు నిజంగా దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించి మన సిలువ ఇచ్చాడు. కుడి వైపున దొంగ, కింద వాళ్ళైతే నిజంగా నువ్వు దేవుడు అయితే, సహోదరులారా, నిన్ను కాపాడుకో అని అన్న. ఇఫ్ యు ఆర్ కింగ్ ఆఫ్ జ్యూస్, యూదులకు రాజు అయితే, యూదులకు రాజు. ఎన్నో అపహాసిక మాటలు తెలియజేశారు అపవాదిని. అయినా యేసు ప్రభుల వారు అపవాదికి చోటు ఇవ్వలేదు. పౌలు శీల గురించి వివరించాను, ఎరుకో గోడ గురించి వివరించాను, యేసు ప్రభుల వారే గురించి వివరిస్తున్నాను. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏమంట తెలుసా? ప్రభు వారు ఏం చేసిన విరుగురు కనుక వీరిని క్షమించమన్నారు. సహోదరులారా, ఇవాళ నువ్వు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే,
సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు నెవర్ టర్న్ బ్యాక్, బట్ స్టార్ట్ సింగింగ్ ప్రైజెస్ టు గాడ్. దేవుని స్తుతించడం ప్రారంభించు. అంతేకాదు నడవడం చూడు, ఆలోచించుకో, ఆగిపోకు, ట్రై టు వాక్. అంతేకాదు నీకు అపహాసం, నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో, నేను ఎవరైతే ఇబ్బంది గురి చేశారో వారిని క్షమించడం నేర్చుకో. యేసు ప్రభువు వారు చేసింది అదే. ద సీక్రెట్ ఆఫ్ హిస్ విక్టరీ. వారి విజయానికి రహస్యం ఏంటో తెలుసా? పౌలు శీలల రహస్యం ఏంటంటే స్తుతించడం ప్రారంభించారు. ఎరుక గోడను పగలగొట్టడానికి రహస్యం ఏంటో తెలుసా? వారు నడిచారు. యేసు ప్రభుల వారు అపహాసకులను, అపనిందలు వేస్తున్న వారిలో జయించడానికి కారణం ఏంటో తెలుసా? వారిని క్షమించడం. సహోదరులారా, ఈ రాత్రి నా జీవితంలో పరిశుద్ధాత్మ నడకలో, పరిశుద్ధాత్మ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు మనకు కలిగి ఉంటాయి. ఆయన వెనుదిరగక, నాగటి మీద చేయబట్టి వెనక్కి తిరగకూడదు కనుక నీ జీవితంలో దేన్నైతే నమ్ముకున్నావు, దేన్నైతే నమ్మావు, దేన్నైతే హృదయపూర్వకంగా నువ్వు నమ్ముతున్నావు, విశ్వసిస్తున్నావు, దాన్ని నువ్వు జయించాలి. లేని ఎడల నీలో నిత్య నరకాన్ని, అపవిత్ర ఆత్మతో నీ జీవితాన్ని బందీగా నిత్య నరకానికి బానిసత్వంలో జీవిస్తావు. సహోదరులారా, అందుకని అంటున్నాడు, మీరు పోరాడుతున్నది ఆత్మలకు దురాత్మలతో అంటున్నాడు వస్తుంది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. సహోదరులారా, 2వ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో, మీరు పోరాడుతున్నది అతి భయంకరమైన, అతి ఘోరమైన దురాత్మలతో. నీ జీవితాన్ని గర్జించు సింహం వల్లే. వాడు ఎవరిని మింగుదా అని 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో, గర్జించు సింహము వలె గర్జించు, ఎవరిని మృంగుదనా అని కనిపెడతూ క్రీస్తు యందు విశ్వాసము నుండి తొలగింపబడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రభా, నువ్వే నన్ను కాపాడు ప్రభా, నువ్వే నన్ను నిలబెట్టని. మార్టిన్ లూథర్ విటెన్బర్గ్ యూనివర్సిటీలో క్యాథలిక్ చర్చ్ ఎదురుగా, గాడ్ హెల్ప్ మీ, ఇదిగో శోధకులు, ఇదిగో జ్ఞానవంతులు, ఇదిగో నీ శత్రువులు నా ఎదుట నిలబడి నాపై దండెత్తి వచ్చారు, ఇదిగో నేను వారి ఎదుట నిలబడి ఉన్నాను, హియర్ ఐ స్టాండ్ అన్నాడు యెహోవా వేరట మార్టిన్ లూథర్. సహోదరులారా, అపజయం వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రయాణంలో నేను ఉన్నప్పుడు దురాత్మ శక్తులు మనకు మీద ప్రభావితం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నామో దురాత్మ శక్తులు మనపై ఎవరిని మినుగుదనా అని చూస్తూ ఉంటాయి. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. అలాంటి సమయంలో వారితో ఎదురాడాలి. దావీదు, మీకు ఆల్రెడీ తెలియజేసిన దావీదు వారి అన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు గొలియాతును చంపేయడం ముందు. నువ్వు గొర్రెలు కాపరు కదా, గొర్రెల దగ్గర ఉండాలి, గొర్రెలను ఏం చేసావు అని అపవాదితో గొర్రెలను ఏం చేసా అపవాది బందీగా తన తన దావీదు తన తమ్ముడిని హెచ్చరిస్తాడు. గెట్ బ్యాక్, గో బ్యాక్ అంటాడు. ఆయన ఏం మాట్లాడు. అక్కడ నుండి మలిచి గొలియాత్ దగ్గరికి వెళ్తాడు. ఫిలిస్తీన్ల గొలియాత్ దగ్గర చంపడానికి ప్రయత్నిస్తాడు. ఇవాళ అపవాది ఎన్నో రకాలుగా నిన్ను ఆపేయాలని చూస్తున్నాను. నీ కుటుంబం నేను ఆపాలని ఆశపడుతున్నాను. ఏదైతే ఏ గొప్ప కార్యం చేయాలో ఆయన సన్నిధిలో గొప్ప కార్యం జరిగించడానికి నీ కుటుంబం నీకు అడ్డుగా ఉందేమో, వాటి నుండి వెడలి ప్రక్కకి రండి. వారితో యుద్ధం చేయొద్దు. దురాత్మ శక్తులతో యుద్ధం చేయాలి. మనం గొలియాతుతో యుద్ధం చేయాలి. అన్నతో కాదు దావీదుకి యుద్ధం, అన్నతో కాదు. ఇవాళ చాలా మంది అన్నతో యుద్ధం చేస్తూ దురాత్మ శక్తులతో యుద్ధం చేయడం మానేస్తున్నారు. ఎందుకంటే స్ట్రెంగ్త్ అంతా, బలమంతా ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఉపయోగించవలసిన చోట ఉపయోగించట్లేదు. ఎక్కడైతే వాడాలో అక్కడ వాడట్లేదు. ప్రియ సోదరులను పోరాడవలసింది శరీరులతో కాదు, దురాత్మ శక్తులు, మనుషులతో కాదు. ఎవరిని మృంగుందరా అని ఎదురు చూసే శక్తులతో నువ్వు పోరాడు. సోదరు సింహము, గర్జించు సింహం వాళ్ళని తిరుగుతుంది ఇంటిలో, ఇంటి బయట, ఎవరిని మృంగుదనా అని. సోదరు అంతేకాదు, యుగ సంబంధమైన దేవత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చదివినట్లయితే, ఇతర ప్రభువును వారిని అవిశ్వాసంలోనికి పడద్రోసి వారి మనోనేత్రంలో గుడితనము కలుగు చేస్తారు. మనోనేత్రాన్ని గుడితనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా
అపోస్తలుడైన పౌలు గలితీయులను తిడతాడు, ఎవరు మీ కన్నులను భ్రమ పెట్టిరి? ప్రారంభం చాలా బాగుందే, పుట్టిక పరిశుద్ధాత్మలు పుట్టారు, బాప్తిసం తీసుకున్న చాలా బాగుంది. కానీ నడకలో మీరెందుకు ప్రక్కతో పడబడ్డారు? ఎందుకు మీలో పరిశుద్ధాత్మ పరిపాలన లేదు, పరిశుద్ధాత్మ నడిపింపలేదు? సహోదరులారా, గాజా నుండి ప్రయాణమే వెళ్తున్నాడు ఒక నపుంసకుడు, కందకయ్య యొక్క కోశాధికారి నపుంసకుడు. గాజా నుండి అరణ్యంలో నుంచి యెరూషలేం దేవాలయంకి వస్తున్నాడు. ఆచార కర్మకాండ ఆచార విధానాలను యెరూషలేం దేవాలయాన్ని ఖచ్చితంగా దర్శించాడు. తన యాత్రలో యెరూషలేం దేవాలయాన్ని దర్శిస్తున్నాడు ఒక నపుంసకుడు. తిరిగి వెళ్తున్న క్రమంలో పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఫిలిప్పును అక్కడ ఏర్పాటు చేశాడు యెహోవా దేవుడు. యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతుండగా ఫిలిప్పు పరిశుద్ధాత్మ నడిపింపులో పరిగెత్తుకుంటూ రథముతో సమానంగా పరిగెత్తి మాట్లాడుతున్నాడు నపుంసకుడితో. ఫిలిప్పు, నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా? నువ్వు గ్రహించగలుగుతున్నావా? అప్పుడు అన్నట్టు, ఎవడైనా నాకు బోధించడం నీకు ఎలా అర్థమవుతుంది? అది నా కొరక, మరెవరి కొరక అని నపుంసకుడు ఫిలిప్పుతో మాట్లాడతాడు. రథం ఎక్కురము, నాతో ప్రయాణం చేయము, మీ ఇంటిలోనికి పరిశుద్ధాత్మను ఆహ్వానించండి నడిపింపబడ్డానికి. మనం అందరం రథంలో ఉన్నాం, ప్రయాణం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నడిపింపులో ఫిలిప్పు వలె దేవుడు నన్ను అడుగుతున్నాడు, నువ్వు జీవించిన జీవితం నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణం నీకు కనబడుతుందా? గురి యొద్దకే నువ్వు పరిగెడుతున్నావా? గురి యొద్దకే నువ్వు ప్రయాణం కలిగి ఉన్నావా? గురి యొద్దకే నువ్వు నడుస్తున్నావా? సరైన నడక నువ్వు కలిగి ఉన్నావా? పడిపోతున్నావా? రథం ఎక్కి పరిగెడుతున్నావు. కొంతమంది పోరాడుతున్నారు, కొంతమంది నడుస్తున్నారు. సహోదరులారా, నీ జీవితం గురి యొద్దకే ఉందా? ఆర్ యు ఇన్ ద రైట్ డైరెక్షన్? ఎంఐ ప్రాంతంలో నుండి యెరూషలేం నుండి యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత యెరూషలేం నుండి ఎంఐకి వస్తున్నారు ఇద్దరు భార్యాభర్తలు. క్లయోపా అతని భార్య 7 మైల్స్ 7 మైళ్ళ దూరంలో ఉన్నారు ఎంఐకి. వారి యొక్క డైరెక్షన్ కరెక్ట్గా ఉంది, వారి యొక్క వారి డిస్కషన్ కరెక్ట్గా ఉంది. ఎవరి కోసం మాట్లాడుతున్నారు? పునరుద్ధరణ యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. లూకాసువార్త 24వ అధ్యాయం. వారు యేసుక్రీస్తు గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ వారి డైరెక్షన్ కరెక్ట్ గా లేదు. వారు యేసుక్రీస్తు వారితో నడుస్తున్నారు, కానీ ప్రభువు వారు పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారితో నడుస్తున్నారు, కానీ వారు గుర్తుపట్టలేకపోతున్నారు. వారి కన్నులు మూయబడ్డాయి. దే ఆర్ నాట్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దే ఆర్ ఇన్ ద రాంగ్ మోటివ్స్. దే ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. వారి డిస్కషన్, వారి సంభాషణ పునరుద్ధానం గురించి ఉంది, కానీ డైరెక్షన్ క్లియర్ గా లేదు, గురి కరెక్ట్ గా లేదు. సహోదరులారా, ఈ రాత్రి నువ్వు నేను విశ్వాస యాత్రలో ప్రయాణిస్తున్నావు. పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుని గర్భము దాల్చి పుట్టాం, కానీ మన ప్రయాణం కరెక్ట్గా లేదు, గురి ఎత్తుకి మనం పరిగెత్తలేదు. అందుకనే ఫిలిప్పును నపుంసకుడితో సరైన రీతిలో, సరైన విధానంలో పరిగెత్తడానికి, పోరాడడానికి, సరైన నడకలో నడిపించడానికి ఫిలిప్పుని యెహోవా దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభు దూత ఫిలిప్పును ప్రేరేపించి, ప్రభు దూతను ఫిలిప్పును రథముతో సమానంగా పరిగెత్తించి, ప్రభు ఫిలిప్పును ఆ రథం ఎక్కి ఆ సత్య సువార్తను నపుంసకుడు బోధించడానికి. అంతేకాదు ప్రియ సహోదరులారా, చూడండి అపోస్తలుల కార్యగ్రంథంలో మీరు చదువుతారు 8-9 అధ్యాయంలో. నపుంసకుడు ఫిలిప్పును ఎప్పుడైతే రథం ఎక్కాడో, ఎప్పుడైతే సత్య సువార్తను ఫిలిప్పు నపుంసకుడు బోధించాడో, వెంటనే నిలిపివేయమని రథాన్ని ఆకమన్నాడు. ఎందుకు? ఇదిగో నీళ్లు, అదిగో నీళ్లు, రక్షణ పొందుకోవడానికి ఇదే అనుకున్న సమయం. సహోదరులారా, వెన్ యు ట్రై టు వాక్ ఇన్ హిస్ ఫుట్ స్టెప్స్, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నడిపింపబడడానికి నువ్వు ప్రయత్నిస్తావో, దేర్ కమ్స్ బ్లెస్సింగ్. అక్కడ ఆశీర్వాదాన్ని నువ్వు గుర్తుపట్టగలవు. వెంటనే నువ్వు ఆశీర్వాదాన్ని గుర్తుపట్టగలవు. నువ్వు ఏది చూసినా నీకు ఆశీర్వాదం. సమస్యలతో, ఇబ్బందులతో, అనారోగ్యంతో, కష్టములతో బాధపడుతున్నావా? ఇంట్లో సమస్య, ఇంటి బయట సమస్య,
ఇబ్బందితో ప్రయాణం కలిగి ఉన్నావా? సోదరులరా, ఫిలిప్పు నపుంసకుడు యొక్క సారాంశం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? నువ్వు ఏది చూస్తే అది ఆశీర్వాదంగా మాట్లాడుతుంది. నీళ్లను చూశాడో రక్షణలోకి నడిపించబడ్డాడు. నువ్వు ఎక్కడైతే బలహీనుడవో అక్కడే బలవంతుడు అంటాడు పౌలు. ఇక్కడ మీరు జ్ఞాపకం ఉంచవలసిన ప్రతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ ఏదైనా సమస్య వస్తే, ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే మనం పడిపోతున్నాం. ప్రభా ఏంటి, ప్రభా ఎలాగా, ప్రభా ఈ జీవితాన్ని ఎలాగా? పౌలు శీలలు కూడా చూడండి, చెరసాలలో వేయబడ్డారు. ప్రభా ఏంటని ప్రశ్నించలేదు యెహోవా దేవుడిని. వారు స్తుతించడం ప్రారంభించారు, వారు ఆరాధించడం ప్రారంభించారు. ఎరుకో గోడల దగ్గర యేసు ప్రభుల వారు తండ్రి అయిన దేవుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలుకు చెప్పిన ఆ 300 మందికి తెలియజేసిన ఆ వర్తమానాన్ని బట్టి వారు నడిచారు విశ్వాసంతో. గొప్ప కార్యాన్ని వారు చేపట్టారు. ఏ గోడలైతే వారు అడ్డుకున్నాయో అవి ఆ గోడలు పగిలిపోయి పడిపోయాయి. ఏ చెరసాల వారికి అడ్డుకుందో ఆ చెరసాల బద్దలైపోయింది. ఇవాళ దేని విషయంలో అయితే నువ్వు బాధపడుతున్నావో, ఇవాళ దేని విషయంలో అయితే అపనమ్మిక కలిగి ఉన్నావో, ఇవాళ దేని విషయంలో నీ విశ్వాసం సన్నగిల్లిపోయిందో, ఇవాళ దేని విషయంలో నీ జీవితంలో బలహీనమైపోయావో, ఏ సమస్యలో నీ సమస్యతో నువ్వు పోరాడుతున్నావో ఆ సమస్యనే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేయునుగాక. ఆర్ యు రెడీ ఫర్ దాట్? నపుంసకుడు నీళ్లు చూశాడో రక్షణ తన ఇంటికి తెచ్చుకున్నాడు. విషయం తెలియజేస్తా. కానా విందులో ఏ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు? అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. సమరయ స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం, ఆ నీళ్లు ఆ సమరయ స్త్రీకి అందించడాన్ని బట్టి దాహాన్ని తీర్చాడు. 3వ మాట బాప్తిస్మం. నీళ్ళ గురించి చాలా మాటలు ఉన్నాయి, దాని గురించి వివరించడం నాకు సమయం లేదు, కానీ చాలా అమూల్యమైన మాటలు మీకు వివరించాలని ఆశపడతాను. ఆర్ యు రెడీ ఫర్ దాట్? దానికోసం సిద్ధంగా ఉన్నావా? నువ్వు చూసింది ఆశీర్వాదం, నువ్వు చూసింది దీవెన, నువ్వు కలిగి ఉంది దీవెన. ఇవాళ ఇంట్లో ఎన్నో సమస్యలతో, ఎన్నో ఇబ్బందులతో బాధపడుతూ ప్రయాణిస్తున్నావు. అనవసరంగా అలాగెందుకు చేశాను, ఇలా చేస్తుంటే బాగుండు. 2 రకాల మనుషులు ఉంటారు. ఎలా తెలుసా? సమస్య వచ్చినప్పుడు ప్రభువా అంటారు, సమస్య రాకముందే ప్రభువా అని వాళ్ళు ఉన్నారు. ఇవాళ నువ్వు ఏ కేటగిరీకి సంబంధించిన వ్యక్తివి? అపోస్తలుడైన పౌలు ముందు తెలిసి సమస్యలు వస్తాయని, అందుకని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ఒక విషయం చెప్తాను, ఒక సీక్రెట్ చెప్తాను. అపోస్తలుడైన పౌలు జీవితంలో జరిగిన ఒక మంచి సీక్రెట్ ఏంటంటే, వాళ్ళ మనం కూడా తెలుసుకోవాలి, అప్లై చేసుకోవాలి మన లైఫ్ ని. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు శ్రమలు వస్తాయి అని జీవించాడో, శ్రమ వచ్చినప్పుడు దానికోసం దుఃఖించలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా వచ్చే శ్రమల కోసం సిద్ధపడ్డాడు. యేసు ప్రభుల వారు ఎలాగైతే నేను లోకరక్షక రక్షణ ఇప్పించడానికి వచ్చాను అని ముందు తెలుసు కాబట్టే దాన్ని జయించగలిగాడు. మరో మాట తెలియజేస్తాను, అబ్రహాము తన ఏక కుమారుడైన ఇస్సాకును బలివ్వడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడిని నేను తిరిగేస్తున్నాను అని యోబు సెలవిచ్చిన రీతిగా ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును యెహోవా దేవుడు అంటాడు, నీ ఏక కుమారుడు, నువ్వు ప్రేమించిన కుమారుడు నాకు ఇచ్చానంటాడు. ఒక విషయాన్ని దేవుడు గమనించాలి, ఇక్కడ గమనించాలి మనం అందరం. అబ్రహాము జీవితంలో సంతానము 100వ ఏటలో, అప్పుడే చాలా కష్టం, అప్పుడే దేవుడు పుట్టించాడు అని నమ్మాడు కాబట్టి తన కుమారుడిని అప్పగించాడు. ఎప్పుడైతే అది నమ్మాడో, ఈ కొండ యువతల నుంచి అబ్రహాము తన కుమారుడు ఇస్సాకు కట్టెలు మోసుకుని వస్తుంటే యువతల ఒక పొట్టేలు ప్రయాణం అవుతుంది. The moment you start praying to God, the moment you start worshiping God, the moment you start praising God, God will automatically bring blessing to your life. వివాహం కాదని వివాహం కోసం ఎదురు చూస్తూ జీవిస్తున్నావా? కడవ పట్టుకుని బయలుదేరింది. ఒక విషయాన్ని, ఎలియాజరు బావి దగ్గర ప్రార్థన చేస్తాడు. ద మూమెంట్ ఈ స్టార్ట్ ప్రేయింగ్, రెబ్కా ఇంటి నుండి కడవ పట్టుకుని బయలుదేరింది. ద మూమెంట్ యు స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్, దేవా, ఎలియాజర్ ప్రార్థన చేస్తున్నాడు బావి దగ్గర నిలబడి. ఎవరైతే నాకును ఒంటెలకు నీళ్లు పోస్తారో అతడే
అని దర్శన భాగ్యంలో, ఎలియాజర్ ప్రార్థనలో, ధ్యానించడంలో కనిపెట్టాడు. రెబ్క అక్కడ కడవ పట్టుకుని బయలుదేరింది. ఇట్ ఈస్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఏంటో తెలుసా? నువ్వు చేస్తే గాడ్ విల్ డూ ఎ బ్లెస్సింగ్. ట్రై టు ఇన్వైట్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలోనికి దేవుని ఇన్వైట్ చేయడానికి, దేవుని ఆహ్వానించడానికి ప్రయత్నించు. ఇవాళ చాలా మంది జీవితాల్లో దేవుని ఆహ్వానించడమే కాదు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎక్కడ మిస్ అవుతున్నారు తెలుసా? ప్రయాణం రథం ఎక్కి ప్రయాణిస్తున్నారు. నేను పాయింట్ చెప్పాలని ఆశపడుతున్నా. ఏంటంటే ప్రయాణిస్తున్నారు, నపుంసకుడు ప్రయాణిస్తున్నాడు, అందరు ప్రయాణిస్తున్నారు, ఫిలిప్ ప్రయాణిస్తున్నాడు, పరిశుద్ధాత్మ రథంలో ఇన్వైట్ చేయబడ్డాడు, అంత బాగుంది, చక్కగా ప్రయాణిస్తున్నారు. కానీ గుర్తించడంలో ప్రాబ్లం. ఎంఐ నుండి ఎరుషలేము నుండి ఎంఐకి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్న క్లోయోపా కూడా అదే ప్రాబ్లం, గుర్తించడం ప్రాబ్లం. నువ్వు ఏదైతే గుర్తిస్తావో, ఏదైతే చూస్తావో అది ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అది సెకండరీ. మీరు గమనించారా? అది రాగి అయినా సరే అది బంగారంగా మార్చబడుతుంది. ఎగ్జాంపుల్ గా తెలియజేస్తున్నాను. నువ్వు రాగి ఎంచుకుంటే అది బంగారంగా మార్చబడుతుంది. కానా బిందు ఒక ఎగ్జాంపుల్ గా మీ ముందు, ఉదాహరణగా మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. కానా బిందులో నీళ్లు ద్రాక్షరసంగా మార్చుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నీళ్ళ అవసరత. అక్కడ నీళ్లను దేవుడు చూశాడు కనుక దాన్ని ద్రాక్షరసంగా మార్చాడు. ఇవాళ దేవుడు రాగిని చూస్తే దాన్ని బంగారంగా మార్చగలిగిన గొప్ప శక్తివంతుడు దేవుడు. నా పాయింట్ ఏంటంటే మీ నమ్మిక అంత నమ్మిక ఉండాలి. ఫిలిప్ జీవితంలో ఇదిగో నీళ్ళు అన్నారు, రక్షణ ఇది చాలదా అని అన్నాడు. ఏదైతే చూశాడో దాన్ని నమ్మాడు, బాప్తిసంలో నడిపించుకోండి. ఇవాళ నువ్వు నేను కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు పట్టింది, నువ్వు పట్టబోయేది అన్ని ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మలో పుట్టాలి, పరిశుద్ధాత్మలో జీవించాలి, పరిశుద్ధాత్మలో తిరిగి లేవాలి. ఇది అల్టిమేట్ రీజన్. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని పూర్తి చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగా మృతుల నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడిన, దేవుని కుమారుడుగా నిరూపబడిన యేసు ప్రభువుల వారి గురించి అపోస్తలుల విశ్వాస ప్రమాణంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. సహోదరి సహోదరులారా, ఈ రాత్రి నేను వాక్యాన్ని విన్నాం. నీ జీవితంలో ఎలాంటి చలనం ఏమైనా ఉందా? లేదా ఈ వాక్యం విని చెవి నుంచి విడిచిపెడుతున్నామా? ఇఫ్ యు ఆర్ సో, దేవుడు అంటున్నాడు, నీ మనసు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో, నీ దేవునికి సమర్పించాలి. ఎన్నో మాటలు పరిశుద్ధాత్మ నడిపింపు గురించి చాలా సింపుల్ గా, చాలా జనరల్ గా, చాలా సాధారణంగా తెలియజేశాను. నీ జీవితంలో అటు రీతిగా నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధాత్మను బట్టి, పరిశుద్ధమైన, ఇంకో మాట చెప్తున్నాను, పరిశుద్ధాత్మ లేని ఎడల పునరుద్ధానం ఉండదు. పునరుద్ధానం లేని ఎడల పరిశుద్ధ రాజ్యంలో నీకు పాలి బాగా ఉండదు. ఒకవేళ అట్టి పరలోక రాజ్యాన్ని నువ్వు తిరిగి సంపాదించుకోవాలనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇది రక్షణ దినం. అటు కృపలో దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈనాటి శుక్రవారపు సాయంకాల ఉపవాస ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని నమ్మకంగా ప్రేమించి దయపాలించిన మా ప్రియ పరలోక తండ్రి స్తోత్రాలు. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగా జీవించి మృతుడై తిరిగి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగా నిరూపింపబడిను. అయినా ఇట్టి నీ అనంత ప్రణాళికలో రోమా పత్రికల్లో ప్రభా కొన్ని మాటలు మరొకసారి మేము ధ్యానించడానికి సాధిక్యతను బట్టి స్తోత్రాలు. నిజమే తండ్రి, పరిశుద్ధాత్మలు పుట్టం కానీ పరిశుద్ధాత్మలో జీవించట్లేదు. పరిశుద్ధాత్మలో జీవించట్లేదు కనుకనే పరిశుద్ధాత్మ ప్రభా ఇతని పునరుద్ధానం అంటే అంతేకాదు, పరలోక రాజ్యం మేము చేరాలి. సమస్త పరిశుద్ధుల సంగమము, పరిశుద్ధుల సహవాసంలో మా జీవితాలను మేము కట్టుకోవడానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. నేను వాక్యాన్ని ప్రభు వృధా పోనీక ఎవరి జీవితంలో కడుతున్నావు, నూతన వైఖరి, నూతన స్వభావం వారు ధరించుకుని నీ పరిశుద్ధమైన నీ సన్నిధి కాంతిల ప్రభు వాడు వెలుగుడానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా నీకు తండ్రి మా సంఘ విశ్వాసులందరూ బట్టి చేయించడం, దీవించని, ఆశీర్వదించండి. చెడ్డ బిడ్డలను బట్టి, యవన బిడ్డలను బట్టి, నడి వయసులను బట్టి, గృహ యజమాని బట్టి, గృహ నిర్వాహకులను బట్టి, స్త్రీలను బట్టి, పురుషులను బట్టి, చెడ్డ బిడ్డలను బట్టి, పిల్లలను బట్టి,
నేను ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థన చేయించిన ప్రభా, నీ ఆత్మను బిడ్డలు వచ్చి సమృద్ధిని ప్రభావం ప్రార్థన చేయించినాం. నాయన ఇవన్నీ ఎవరెవరైతే అనారోగ్యంతో అస్వస్థ బాధపడుతున్నారు బిడ్డలు మీరు స్వస్థపరచండి, మీ ఆత్మను బలపరచండి. సాధికాన్ని బిడ్డల జీవితంలో ఉన్నతంగా నాయన ప్రభా ఇదిగోతండి ప్రభా ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశ్రయిస్తున్నాం. అట్టి అత్యధికమైన ఆశీర్వాదాలు బిడ్డలు దర్శించుకోని ప్రార్థన చేయించినాం. చండి బిడ్డలను ప్రభావ ప్రత్యేక ప్రార్థన చేయించినాం ప్రభా. ఆయన ఇవాళ డెంగ్యూ ఫీవర్స్ వెంటాడుతున్నాయి ప్రభా. అలాంటి ఫీవర్స్ తో ఏ చంటి బిడ్డ అయినా బాధపడితే ప్రభా బిడ్డ స్వస్థపరచండి. యెహోవా రాఫా అన్న ప్రభా నాయన బిడ్డలు మీరు స్వస్థపరిచి బిడ్డలకు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం సంపూర్ణంగా దయచేయండి. యవన బిడ్డల కోసం ప్రత్యేక ప్రార్థన చేయొచ్చు ప్రభా. వారి యవనేచ్ఛను విడిచి నాయన ఇదిగోతండి నిజమైన వెలుగు మార్గంలో వెలుగు నీడలో ప్రకాశ జ్యోతుల వల్ల వెలగడానికి సాయం చేయండి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను కూడా మీరు దీవించండి, బిడ్డలను కూడా మీరు నడిపించండి, బిడ్డలను కూడా మీ ఆత్మతో సంధించి స్థిరపరచమని ప్రార్థన చేయొచ్చు. ఎవరెవరైతే ప్రభా ఇదిగోతండి ఉద్యోగం కూడా ఎదురు చూస్తున్నారో మంచి ఉద్యోగంలో వారికి అనుగ్రహించండి. ఎవరెవరైతే ప్రభా ఇదిగోతండి లోకరీత్యా ఆయన అనారోగ్యాలతో బాధపడుతున్నారు ప్రభా, అనుకోని విధానంలో అనారోగ్యంతో బాధపడుతున్నారు, అస్వస్థ బాధపడుతున్నారు బిడ్డలు మీరు స్వస్థపరచమని ఆయన ఎవరెవరైతే ప్రభా ఇదిగోతండి హైయర్ స్టడీస్ కోసం ప్రయాసపడుతున్నారు వారు కూడా మంచి ఆలోచన తెచ్చిన మంచి విద్యావంతులుగా తీసుకుని చేయించున్నాం. అలాగే నాయన ప్రభా ఎవరెవరైతే ప్రభా గర్భఫలం లేక వివాహం కోసం ఎంత చూస్తున్నారు వారి వివాహాలను మీరే జతపరచుకుంటున్నారు. ఎవరైతే వివాహం జరిగించి నాయన జరిగిన ఆయన ఇదిగోతండి గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్నారు వారి గర్భఫలం మీరే తెరవమని కోరుతున్నారు. బిడ్డల యొక్క జీవితంలో నూతన స్వాస్థ్యమును నూతన బహుమానమును ప్రభు ప్రేమ పెట్టుకోవడానికి సాయం చేయాలి ప్రభా. నాయన ఈ రాత్రి మాతో మాట్లాడిన విధానం బట్టి మమ్మల్ని ఆయత్తపరచండి, మీ శక్తిలో మమ్మల్ని బలపరచండి. ప్రియ సంఘ సభ్యులు ప్రభా నేను ఇష్టబాబు గారిని బట్టి డెంగ్యూ ఫీవర్ తో ప్రభా బాధపడుతున్నారు నేను బట్టి మీరు స్వస్థపరచండి. గాయపరచబడిన నీ శరీరంతో గాయపరచబడిన మీ హస్తంతో ముట్టి స్వస్థపరచండి. నాయన ఇదిగో తండ్రి దేవాలయంలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని తీసివేయండి. నాయన ఇదిగో తండ్రి ప్రభా దడం తీసివేయండి. సంపూర్ణ ఆరోగ్యముతో ఆయన ఇదిగో తండ్రి బిడ్డ సురక్షితంగా క్షేమంగా ప్రభా మళ్ళీ తిరిగి దేవాలయానికి వచ్చి నేను స్తుతించడానికి బిడ్డ కావాల్సిన బిడ్డలు కావాల్సిన సంపూర్ణ ఆరోగ్యం ఆయన సంపూర్ణ దయ సంపూర్ణ కనికరము జాలి వాత్సల్యత సంపూర్ణంగా దయచుకుని ప్రార్థించున్నాను. అలాగే ప్రభా ఇదిగో నిర్వాహకులందరూ ప్రత్యేక ప్రార్థన చేసిన ప్రభా నేను డ్యూటీస్ నిమిత్తమై నేను ఉద్యోగాల నిమిత్తమై నేను ఇదిగో గృహ బాధ్యతలను బట్టి నేను వాటిని నిర్వర్తించడానికి ప్రభా నేను బిడ్డలు కావాల్సిన జ్ఞానం, బిడ్డలు కావాల్సిన శక్తి, బిడ్డలు కావాల్సిన సమస్తాన్ని ప్రభు బిడ్డలు దయచేయమని ప్రార్థన చేసినాం. అలాగే నాయన ఇదిగో తండ్రి వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రార్థన చేసి బిడ్డలు మీరు దీవించిన ఆశీర్వదించండి. వారి శాస్త్రీయ జీవితాన్ని కేవలం నీకే వారు సమర్పించుకొని జీవిస్తుండగా నీ కాపుదల బిడ్డలు సమృద్ధి ఉంచుకొని కోరుతున్నాం ప్రభా. వారి శాస్త్రీయ జీవితాన్ని నీలో అట్టుకట్టుకుని జీవితం కలిగి ఇది యెహోవా కలిగిన కార్యం బిడ్డలు సాక్షి చెప్పలాగా సహాయం చేయమని కోరుతున్నాం ప్రభు. బిడ్డలు మీరే ఆయత్మ ద్వారా మీ ఆత్మ ద్వారా ఆయత్పరచు సంఘ విశ్వాసాలందరిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేయించడం తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించిన ప్రభా. అలాగే నూతన గతించిన నెలంతటిలో నీ కాపుదల అనుగ్రహించాం. నూతన నెలలో ప్రభావ మమ్మల్ని ప్రవేశింపజేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. నీ కృపలో నీ దయలో ప్రభా మమ్మల్ని సదా మీ ఆత్మలో స్థిరపరిచి దృఢపరచుకుని పోతున్నాం. అయినా ఇదిగో తండ్రి మరి ఆరాధనలు ఏకీభవించిన వారు ఎవరెవరైతున్నారో వారందరిని బట్టి ప్రత్యేక ప్రార్థన చేయించిన ప్రభా నూతన ఫలములు వారి జీవితంలో పొందుకొని నూతన ఆత్మను ప్రభావైన పరిశుద్ధాత్మను ప్రభావాన్ని కలిగి ఉండి ఈ రెండవ రాకడలో రాజ్య వారసులుగా ప్రభావం మనందరినీ తీర్చిదిద్దుమని కోరుతున్నాం. ఎవరైతే డెంగ్యూ ఫీవర్స్ తో అనారోగ్యంతో బాధపడుతున్నారో అందరిని బట్టి స్వస్థపరచండి. నీ ఆత్మతో ప్రభావ పెట్టిన బట్టి కుటుంబం జ్ఞాపకం ప్రార్థన చేస్తున్నాం. అయినా మేము ఎక్కడున్నా మేము నీ వారమే కనుక మా ఆధ్యాత్మిక స్థితిలో ప్రభావ ఆయన మాకు మాకు నేర్పించండి. పరిశుద్ధాత్మలు ఎలా నడవాలి, పరిశుద్ధాత్మలో నడిపింపులో నేను మా రాజ్యం వారసులుగా తీర్చిదిద్దా సహాయం చేసి నేర్పించుకుని కోరుతున్నాం ప్రభు. ఈ రోజు రాత్రి నాయన మా జీవితాలకు మాకు అనుగ్రహించిన శుభదినం బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మా హృదయంలో మీకు అర్పించున్నాం ప్రభా. మీరు దాన్ని అంగీకరించి తగిన కాలం తగిన ఆశీర్వాదం దర్శించి బలపరచుకోండి. ఆయన సన్నిధి కాంతిని మాపై మరొక శుక్రవారం దగ్గర కలుసుకుని ఎంతవరకు ఈ కాపుదలు మాపై సమృద్ధి ఉంచుకొని యేసు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థన చేసినాము తండ్రి.
ఆమె పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచుకుని గాక ఈ రాజ్యం వచ్చిన గాక నిశ్చితం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరింది గాక వందిన హారం మాకు దయచేయము వాళ్ళ ప్రార్థన చేసిన మనుషులు ఇచ్చిన ప్రకారం మాకు ప్రార్థన క్షమించము మనుషోధనతో కాదు తప్పించము రాజ్యం శక్తి మహిమాను ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సమాధానం మీకు మీ కుటుంబంలో సదాకాలం తోడు ఉంటుంది కాక ఆమె ఆమె అందరికి వందనాలండి. ఈ లైవ్ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన సుభాష్ కి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనలో పాటల్లోనూ ఆరాధనలో సహకరించిన పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. దయచేసి గమనించండి. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నా సరే నాకు తెలియజేయండి. మీరు మీ మెసేజ్ పెట్టిన మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేసిన మేము దానికోసం ప్రార్థిస్తాం. అంతేకాదు ప్రార్థన అవసరాలు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఎప్పుడైనా మీ సమయాన్ని బట్టి నాకు ఫోన్ చేయండి. ఆన్ ద స్పాట్ అక్కడే మీకు ప్రార్థన చేయాలని ఆసక్తితో నిలబడి ఉన్నాను. ఏ సమయమైనా మీకు ప్రార్థన చేయడానికి ఇష్టపడిన కనుక ఎలాంటి అవసరత ఎటువంటి సమయమైనా ప్రార్థన చేయించుకోవడానికి మీరు ఎప్పుడు హెసిటేట్ చేయొద్దు. డూ కాల్ మీ, నాకు ఫోన్ చేయండి, నేను మీకు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాను. సహోదరులారా మరొకసారి ఈ శుక్రవారపు సాయంకాలం ఉపవాస ఆరాధనలో ఏకీభవించి మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరొక శుక్రవారం కలుసుకుందాం. అప్పుడు ఒక దేవుని కాపుదల, దేవుని సన్నిధి మనతో మన కుటుంబం సదా ఉంటుంది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.